దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఈ హౌస్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ హౌస్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ హౌస్ తీసుకుంటా, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డౌన్లోడ్ చేసుకోండి ప్లీజ్. డౌన్లోడ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ డౌన్లోడ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు, మీ హౌస్ మీరు వీడియో తీసి నా వాట్సాప్కు షేర్ చేశారు. అవునండి. మీరేనా మేడం హౌస్ ఓనరు? మా వారండి. అయ్యో, మీరైనా మీ వారైనా ఒకటేగా మేడం గారు. మీదే లెక్క కదా. ఓకే మేడం గారు, టోటల్గా ఈ హౌస్ న్యూ కన్స్ట్రక్షనా, ఓల్డ్ కన్స్ట్రక్షనా? న్యూ అండి. అంతా ఒక 7 నెలలు అయింది ఇల్లు కంప్లీట్ అయ్యి. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి 7 నెలలు అవుతుంది, 7 months. అవునవును మేడం గారు, నాకు తెలియకపోవద్దు, 7 నెలలు ఇల్లు అయితే ఎందుకు అమ్ముతున్నారు? కారణం ఏంటి? అంటే మా బాబు ముందు సరిగా చెప్పలేదు, తడబడాయించాడు. తేడా ఇప్పుడు మాకు చిన్న పాప పుట్టింది మా బాబుకి. వాళ్ళు మా కోడలు మా అబ్బాయి ఇద్దరు జాబ్ కొంచెం ఇబ్బందిగా ఉంది, మీరు వచ్చేయండి అంటున్నారు. మా పిల్లలు ఇద్దరు చేస్తూ ఉంటారు, మేమిద్దరం ఇక్కడే ఉన్నాక మీరు ఎందుకు అక్కడ మిమ్మల్ని చూసుకోవట్లేదని మాకు అదొక ఇదిగా ఉంటుంది, మీరు వచ్చేయండిలే మొత్తం అని అన్నారు. అందువల్ల అమ్ముతున్నామండి. ఓకే మేడం, నేను ఎందుకు అడిగానంటే మేడం గారు, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, సుబ్రహ్మణ్యం గారు ఇల్లు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుని 7 months అవుతుంది కదా, కారణం ఏంటి అని అడుగుతారు కొందరు. అవునా కదా మేడం? అవునవును. మీరైనా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు మీరైనా ఆ డౌట్ అడుగుతారు. అవునవును. సో అందువల్ల మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావడం కొరకు నేను మిమ్మల్ని అడిగా మేడం. అదే అర్థమైంది. ఓకే మేడం, అంటే మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళే ఫస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయమన్నారు, చేశారు. తర్వాత మళ్ళీ అక్కడ ఎందుకు అమెరికా రమ్మంటే మీరు హౌస్ అమ్మాలని చూస్తున్నారు అంతే. అవునవును అంతే. ఓకే మేడం గారు, ఈ హౌస్ టోటల్ గా ఎన్ని స్టేర్లు మేడం? ఇది కిందేమో 3 బెడ్రూమ్లు, కింద ఒకటే పెద్ద పోర్షన్ కట్టాము, పైనేమో డబుల్ బెడ్రూమ్ 2 పోర్షన్లు. ఓకే, కింద వచ్చేలోపు 3 bedrooms, పైన వచ్చేలోపు 2 bedrooms. 2 పోర్షన్లు. పైన 2 పోర్షన్లు, కింద మేడం ఒక పోర్షన్ పెద్దది ఒకటే, మేము ఉండడానికని కట్టుకున్నాం. ఓకే ఓకే, పైన రెంట్ కి ఇవ్వడానికి అటు ప్లాన్ చేశారు, కింద మీరు ఓన్ గా ఉండడానికి కాబట్టి కింద ఒకటే పోర్షన్ 3 bedroomలు పెట్టుకున్నారు. అవునండి. పైన వచ్చేలోపు 2 పోర్షన్లు పెట్టారు, 2 bedroom, అంటే ఒక్కొక్క పోర్షన్ 2 bedroomలా? అవునవును, ఒక్కొక్క పోర్షన్ 2 bedroomలు. అవును. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పైన రెంట్ కి ఇచ్చారా మేడం, లేకపోతే ఎలా? ఇచ్చాము. పైన ఎంత వస్తుంది రెంట్ మేడం? పైన ఒక పోర్షన్ 9,000, ఒక పోర్షన్ 8,000 వస్తుంది. కింద ఒక 3వ బెడ్, 3rd bedroom కూడా ఇట్లా గెస్ట్ హౌస్ లాగా కట్టాము, అది గెస్ట్ రూమ్ లాగా. ఎక్కడ? 3వ ఫ్లోర్ లో? కింద పైన కాదు, కింద కూడా ఒకటి రెంట్ కి ఇచ్చాము. ఆ గది కూడా అదెంత వస్తుంది రెంట్? అది 4,000 వస్తుంది. ఒకటి 9,000 పైన, ఒకటి 9,000, ఇంకోటి 8,000, కింద 4,000. ఓకే, అంటే అప్పుడు ఎంత మేడం యావరేజ్ మీదుగా? అట్లా 8, 21, 22 అవుతుందా? 21 అవుతుంది. ఓకే, 21,000 మీరు ఓనర్స్ ఉంటూ 21,000 రెంట్ వస్తుంది. అవునండి. అవునవును. ఇంకా మేము కొంచెం ఇంకా సరిగా చూసుకొని ఇచ్చుకుంటే ఇంకా వస్తుంది, మేము ఇంకా పట్టించుకోలేదులే, ఇంట్లో అంతా అదేం లేదు, సరే మామూలు క్యాజువల్ ఇచ్చేసాం. కానీ నేను మీ హౌస్ చూశాను మేడం, మీ వీడియో చాలా బాగుంది, చూశాను. కానీ నేను 16 సంవత్సరాలు నా రిలేషన్ లో ఇంత మంచిగా నీట్ గా కట్టుకున్న హౌస్ మీరేనండి. లేదు, ఎందుకంటే నేను హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలు చేస్తుంటాం బిజినెస్. ఎన్నో హౌసెస్ చూసాము. ఒక చాలా రిచ్ గా ఉందండి హౌస్. అవునవును, చాలా బాగా కట్టారు మేడం గారు. మేడం గారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు మీరు 3 bedroom హౌస్ మీరు ఓన్ గా మీరు ఉంటూ కింద పైన మొత్తం వచ్చేలోపు 21,000 రెంట్ వస్తుంది. అవునవును. ఒకవేళ సపోజ్ మేడం గారు మీరు కూడా ఉండకుండా ఉంటే మీ దానికి రెంట్ ఎంత ఇవ్వచ్చు? ఎంత అని చెప్పలేమండి, 25,000-30,000 ఇవ్వచ్చు, కానీ మేమైతే ఇవ్వదలుచుకోవాలి. అమ్మను నమ్ముతాం కానీ రెంట్కి ఇవ్వం. అయ్యో, నేననేది అలా కాదు మేడం గారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ హౌస్ కొనిపెట్టుకొని రెంట్కి వెళ్ళిపోతారు.
45,000 పైనే వస్తుందండి. అది అంటే 25,000 ఈ యొక్క 20,000 టోటల్ గా 46,000 రెంట్ వస్తుంది మొత్తం కింద పైన అన్ని రెంట్కి ఇచ్చేస్తే. అవునవును. అది మేడం గారు, అది అంటే నేను చెప్పేది వేరే విధం కాదు. ఇప్పుడు చాలా మంది మా దగ్గర ఏం చేస్తుంటే వాళ్ళు కొనిపెట్టుకు, ఇప్పుడు సపోజ్ గుంటూరులో హౌసెస్ కొని, హైదరాబాద్ లో కానీ ఎక్కడ హౌసెస్ ఉంటాయి, వాళ్ళు అక్కడ కొనుక్కొని మిగతా ఏరియాలో సెట్ అయిపోయి ఉంటారు వాళ్ళు. అంటే అక్కడ హౌస్ తీసేసుకుంటే మొత్తం టోటల్ రెంట్కి వస్తే ఎవరికైనా కానీ 46,000 రెంట్ వస్తుంది. సూపర్ మేడం. మేడం గారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే 7 మంత్ అవుతుంది. మేడం గారు వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటది? బాగా వస్తాయండి నీళ్లు ఇక్కడ. మాకు మేము ఈ 3 పోర్షన్లలో వాడుకొని మళ్ళీ ఆపేస్తాం కూడా నీళ్లు. ఓకే, బోర్ నీళ్ళ మున్సిపాలిటీ నీళ్ళ మేడం? మున్సిపల్ వాటర్ ఉన్నది, బోర్ కూడా ఉంది ఇంటికి. ఓకే, మున్సిపాలిటీ వాటర్ వస్తున్నవి అండ్ ఇంట్లో బోర్ కూడా ఉంది. బోర్ కూడా ఉంది. ఓకే, వాటర్ కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొకటి మళ్ళీ మేము తాగటం కోసం మా మట్టుకు అద్దెలో కాదులే, మా వరకు ఒక వర్షం నీళ్ళ ట్యాంక్ కూడా కట్టించుకున్నాం. అంటే ఓన్లీ తాగటం వరకు సంవత్సరం వస్తాయి ఆ నీళ్లు. అంటే ఇది ఎట్లది నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి ఒకసారి. పైన వర్షం పడుతుంది, మన డాబా మీద నీళ్లు పడతాయి కదా, అది 1-2 నీళ్లు వదిలేస్తే తర్వాత డాబా క్లీన్ అయిపోయింది కదా, ఆ నీళ్లు మేము ట్యాంక్ పెట్టుకుంటాం. కార్ కింద పార్కింగ్ ఉంది కదా, ట్యాంక్ పెట్టుకున్నాం, అండర్ గ్రౌండ్ ట్యాంక్. వెళ్తాయి ఆ నీళ్లు, మన ట్రాక్టర్ 5-6 ట్రాక్టర్ నీళ్లు పట్టే అంత పెద్ద ట్యాంకు. సంపు. ఆ సంపులోకి వెళ్ళిపోతాయి వర్షం. మేము చిన్న మోటార్ పెట్టుకుని తాగటం వరకు వాడుకుంటాం సంవత్సరం మొత్తానికి, అలా ప్లాన్ చేసాం. ఓకే ఓకే, అది ఆ నీళ్ళతో సంవత్సరం మొత్తం తాగడానికి ఇబ్బంది ఉండదు ఇంకా? తాగటం వరకే, వాడుకోవడానికి కాదు, ఓన్లీ తాగటానికి వంటకి. ఓకే మేడం, సూపర్ మేడం, మంచిగా చెప్పారు. మేడం గారు ఇప్పుడు డైరెక్ట్ కార్ ఇంట్లో పెట్టుకోవచ్చా లోపల? ఉంది, మా కార్ పార్కింగ్ లోపలే ఉంది. ఓకే, ఎన్ని కార్లు పెట్టుకోవచ్చు? ఎన్ని కార్లు అంటే ఒక కారు 2-3 బళ్ళు పెట్టుకోవచ్చు అండి. ఓకే, ఒక కారు 2-3 బైకులు డైరెక్ట్ లోపల పెట్టుకోవచ్చు ఇంట్లోనే? అవునవును. ఓకే, మెయిన్ డోర్ ఒకటి ఉంది, చిన్న డోర్ రెండు డోర్లు ఉన్నాయి. అంటే మాది ఉత్తరం తూర్పు కార్నర్ బిట్టు అయితే, ఇటు ఉత్తరం వాళ్ళకి ఏంటంటే పైకి వెళ్ళేట్లుగా, పైకి వాళ్ళకి మనకి సంబంధం లేకుండా ఉత్తరం పక్క పెట్టాము. ఉత్తరం పక్క వాకిలు పెట్టాము, వాళ్ళు పైకి అటే వెళ్తారు, అటే దిగుతారు, అటే వెళ్ళిపోతారు ఉత్తరం పక్క. ఓకే, ఉత్తరము. ఇంకోటి ఏంటి మేడం ఇంకో రోడ్డు? తూర్పు. నార్త్ అండ్ ఈస్ట్? అవునండి, ఈస్ట్ వైపు మేము వాకిలు పెట్టుకున్నాం అనమాట. మేము ఇటు ఈస్ట్ తిరుగుతాము, నార్త్ వైపు ఏమో అద్దెలకి ఇచ్చిన వాళ్ళకి పై మెట్లు పెట్టి. ఓకే, అంటే మన పైన రెంట్కుండే వాళ్ళకి మన దారి కాకుండా నార్త్ దారి వెళ్ళిపోతాం, నార్త్ రూట్. అవునవును, అంటే మనకు సంబంధం లేదు. మనకు సంబంధం లేదు. ఓకే, సూపర్ మేడం. అంటే మీ అర్థం అంటే మనకి జస్టిమెంట్స్ లేకుండా, లేదు వాళ్ళకి మనం జస్టిమెంట్స్ కాకుండా. అవునవును. ఓకే, సూపర్ మేడం. ఓకే మేడం గారు, ఇప్పుడు ఇది టోటల్ హౌస్ ఎన్ని గజాలు మేడం? ఇది 276 గజాలండి. 276 గజాలు, నార్త్ అండ్ ఈస్ట్. అవును. నార్త్ ఎన్ని అడుగుల రోడ్డు మేడం? 40 అడుగుల రోడ్డు. నార్త్ 40 అడుగుల రోడ్డు, తూర్పు 40 అడుగుల రోడ్డు. ఓకే, 2 40 ఫీట్ రోడ్లు. అవునవును. ఓకే, సూపర్ మేడం. ఈ 2 40 ఫీట్ రోడ్లు సిమెంట్ రోడ్డు మేడం? తార్ రోడ్లు అండి. సారీ, తార్ రోడ్డు. తార్ రోడ్డేనా? ఓకే ఓకే, సిమెంట్ రోడ్డు డైరెక్ట్ తార్ రోడ్డు. ఓకే మేడం గారు, ఇప్పుడు మేడం గారు మీ హౌస్ అమౌంట్ అది పక్కన పెట్టినది వేరే విషయము. ఇప్పుడు 1/4 కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు? మేము అంటే పెద్ద అమౌంట్ గా కొంచెం వాళ్ళని చూసుకోవాలిగా, మామూలుగా రీజనబుల్ గానే ఇద్దాము. సరే, ఓకే, నో ప్రాబ్లం. ఒకటి రెండోది వచ్చేలోపు మేడం, ఇప్పుడు ఈ హౌస్ బ్యాంక్ లోన్ పెట్టుకున్నారా? లోన్ మా ఇంజనీర్ వద్దులే మాకు అవసరం లేదన్నా పెట్టమని పెట్టించారు. SBI లో ఉంది. SBI ఎంత ఉంది మేడం లోను? మాదంతా మాకు ఒక 20 లక్షలు తీసుకున్నాము. జస్ట్ కామన్ ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకున్నారు, ఒక 20 లక్షలు అంతవరకే. 20 తీసుకున్నాం, ఒక 5 కట్ అయిపోయింది, 14 ఎంత ఉంది కట్టాల్సింది అంతే. ఓకే, ఒక 5-6 కట్ అయిపోయింది, ఇంకా 14 ఎంత ఉంది. సో మీ ఇప్పుడు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 7 మంత్స్ అవుతుంది, 7 నెలలు అవుతుంది. అవునవును. ఓకే మేడం గారు, సో మేడం గారు ఇప్పుడు ఈ హౌస్ ఇప్పుడు అంటే ఎవరన్నా ఇప్పుడు సపోజ్ ఎవరు తీసుకున్నా కానీ హౌస్ మీద బ్యాంక్ లోన్ వస్తాయి ఎవరికైనా కానీ? వస్తుంది, ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ SBI లో ఉందిగా, వస్తుంది. ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు మేడం హౌస్ మీద? అంటే ఇప్పుడు మా వారు రిటైర్ అయ్యారు, పెన్షన్ మీద కాబట్టి ఒక 20 లక్షలు ఇచ్చారు. మేమంత ఎక్కువ దాని మీద ఫోకస్ చేయలేదులే, వస్తుందో తెలీదు. ఓకే మేడం, వస్తుంది, బానే వస్తుంది. వాళ్ళ మంత్లీ ఇంట్రెస్ట్, వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ బట్టి ఇస్తారు కదా. అవును, మంత్లీ ఇన్కమ్ బట్టి వస్తుంది. మీ 2 పిల్లలు అమెరికాలో ఉంటారు మేడం గారు?
అవునండి. మీ ఇద్దరు పిల్లలు అమెరికా ఉంటారు. ఈ హౌస్ సేల్ చేసేసి మీరు అమెరికా వెళ్ళిపోవాలి. అవునవును. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. మేడం గారు, ఇప్పుడు టోటల్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఏమేమి వాడారు మెటీరియల్ దీంట్లో? దీంట్లోనా అంటే సిమెంట్ ఏంది అదే? అది కాదు, ఇది వుడ్ వర్క్. వుడ్ మొత్తం చెక్కేనండి మేము పెట్టింది. ఎక్కడ వేరే తలుపు పెట్టలేదు. వేరే ఇంకెయ్యి వస్తున్నాయి కదా, అంటే టేక్ వాడారు? మొత్తం టేకే. మా ఇల్లు మొత్తం టేకే. మొత్తం టేక్. గ్రానైట్ దర్వాజాలు చెదాది రాకుండా ఉంటది. దర్వాజాలు గ్రానైట్ దర్వాజాలు పెట్టుకున్నాం. తలుపులేమో వుడ్, మామూలు టేక్ డోర్. వుడ్ కాదు మేడం, బలాదూర్ టేక్ మీరు వాడింది అది. బలాషా టేక్. ఎస్, కరెక్ట్. అవును. బలాషా వాడాము. సో టోటల్ గా ఆల్ కబోర్డ్స్ చేపించారు, పిఓపి చేపించారు, కింద మార్బుల్, టైల్స్. మార్బుల్ వేయించింది, టైల్స్ వేయించలా. టైల్స్ ఇంట్రెస్ట్ లేదు, మార్బుల్ వేయించాం. మార్బుల్ వేయించారు, మొత్తం మార్బుల్. మొత్తం మార్బులే, ఎవర్ గ్రీన్ మార్బుల్ అయితే అనేసి మార్బుల్ వేయించాం. ఓకే ఓకే మేడం గారు. టోటల్ మొత్తం మార్బుల్ వేయించారు. చిన్న హాల్ ఒకటి వస్తుంది ముందు. ఆ హాల్ కేమో గోడకు కూడా గ్రానైట్ పెట్టించాం. ఓకే మేడం గారు. హాల్లో పువ్వు మేము రాజస్థాన్ వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకున్నా పువ్వు, హాల్లో ఫ్లవర్. ఓకే. అది ఇంకా హౌస్ కి ఏమేమి చేయించారు మేడం? ఉయ్యాలుందండి, మన బల్ల ఉయ్యాలు ఉంటది కదా మన పూర్వం ఇళ్ళల్లో. అవునవును. ఆ బల్ల ఉయ్యాలు ఉంటుంది. ఎలా చెప్పాలి, గ్యాస్ కనెక్షన్ కూడా బయటకి ఇచ్చాం మేము. కిచెన్ లో ఉండవు, గ్యాస్ సిలిండర్లు బయట ఉంటాయి. ఓకే ఓకే ఓకే. మళ్ళీ ఇంట్లో రావటం, ఆ తుప్పు అదంతా మళ్ళీ అబ్బాయి ఇంట్లో ఇవన్నీ బయట ఇచ్చేసాం. బయట ఇచ్చేసారు, అక్కడ నుంచి పైప్ ద్వారా మనకి గ్యాస్ కనెక్షన్ భూమిలో నుంచి వచ్చేసింది. కనపడదు అసలు, పైప్ లైన్ కనపడదు. భూమి నుంచి ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్ మేడం. పైకి కనపడదు అసలు, పైప్ లైన్ ఏమి లేదు మేడం. మీ హౌస్ అయితే చాలా బాగుంది మేడం గారు. మీ హౌస్ అది చాలా ప్లాంట్ గా చేస్తున్నా. ఎలివేషన్ కి బయట బొమ్మ అండి, ఒక బొమ్మ వస్తుంది బ్లూ కలర్ లో, ఒకటి సీనరీ వస్తుంది. అది 1,10,000 అయిందండి. 1,10,000? 1,10,000. అతను కూలీని సిమెంట్ పట్టింది 4 కట్లే, కూలీని 60,000 అయింది. ఓకే ఓకే మేడం. 4-5 కట్లే పట్టింది, కూలీ 60,000. మళ్ళీ పెయింట్ కూడా అతనే వేసాడు. మళ్ళీ 2-3 నెలల తర్వాత వచ్చి, ఎమ్మటే వేయకూడదని 4 నెలల తర్వాత వచ్చి మళ్ళీ ఆ బొమ్మకి పెయింట్ వేసి వెళ్ళాడు. ఆ పెయింట్ కూడా తనే తెచ్చాడు. అదేదో స్పెషల్ పెయింట్లు అంట. పెయింట్ వేసినందుకు కూడా 25,000-30,000. 25,000-30,000 ఓన్లీ పెయింట్. అది అంటే దాని కలర్ వైజ్ వేయాలి కదా, డిజైన్. ఆకులకే 2-3 రంగులు వచ్చినాయి, లేతాకు అట్లా. అవును మేడం గారు. ఆ పెంకుడికి అది మా కేరళ మోడల్ లో ఉండాలనేసి అలా చేయించామండి. కేరళ మోడల్ ఉంటుంది మా ఇల్లు ఎలివేషన్ బయట. ఓకే ఓకే మేడం. అలా వస్తుంది. ఓకే మేడం గారు. ఈ సీలింగ్ ఇదండి, మన హాల్లో పెద్ద హాల్ మాది బాగా. అదే ఇదేంటది, క్యాసెట్ ఏసి అంటారు, అది బిగించాం. క్యాసెట్ ఏసి ఉంది. ముందు చిన్న హాల్ ఒకటి వస్తుంది, ఎవరైనా కూర్చోడానికి బయట చిన్న హాల్. ఆ చిన్న హాల్ కేమో గోళ్ళకి గ్రానైట్ పెట్టించాము. అట్లా ఇంకేముంది అంత, ఇంకా అన్ని ఉన్నంతలో మేము రిచ్గా, అంటే అమ్మే ఉద్దేశం కాదు కదా. అవునవును మేడం. ఉన్నంతలో 10 అడుగులు లోతు తీసామండి. ఇది పునాది 10 అడుగులు పునాది, ఏనుగు పాదాలు వేసి కట్టించాం. మా ఆయన అసలు ఎంత మెరగపోయాడు, ఎంత కష్టపడ్డాడు. మా ఆయన అందరు ఒకసారి దొరికి, మా ఆయన రోజు 3 సార్లు దొరికేవాళ్ళు మా వారు. మేస్త్రీలు నవ్వేవాళ్ళు, ఏమండి మేకులు కూడా తెచ్చండి మీరు అంత అడుగుతున్నారని అధికారులు చేసేవాళ్ళు. టోటల్ అయితే బాగా ఇష్టపడి కట్టుకున్నారు హౌస్ మీరు? బాగా ఇష్టపడి కట్టుకున్నాం. అవును మేడం. అది అట్లాగండి. మొత్తానికి నచ్చకుండా ఎవరికి ఉండేది, ఇల్లు మాత్రం బాగా నచ్చుద్ది. ఇంకా అది రేట్ వాళ్ళు పెట్టలేక వాళ్ళ ఇష్టం వాళ్ళది. అది అంతేగా మేడం. అవును. మాకు అయిన ఖర్చేనండి 2,20 మాకు అయిన ఖర్చు అది. ఓకే ఓకే మేడం. రేట్లు పెరిగింది 7 నెలల్లోనే. కంకర్ రేటు పెరిగిందంట, ఇనుము ఏమో కానీ సిమెంట్ ఏదో మొత్తం టోటల్ ఆల్ పెరుగున్నాయి మేడం, అన్ని కాస్ట్లు పెరుగున్నాయి. కూలీ పెరిగిందంట, మన మేస్త్రికి ఇచ్చిన కూలీ అవన్నీ పెరిగినాయి. ఇప్పుడైతే రాదు ఈ రేటుకి. ఇసుక పెరిగిందంట, మంచిగా ఇసుక పెరిగిపోయింది, ఇసుక బాగా పెరిగింది. అవునవునవును మేడం. అవును. మా వారు అదే అంటున్నారు, నువ్వు పట్ట రేట్ అని చెబుతున్నావు, నువ్వు ఇప్పుడు కట్టాలంటే ఇది రాదు, ఇది పాతిల్లు కూడా కాదు, కొత్తదే కదా అని అంటున్నారు. సరే కానీ మన అవసరంగా మనం కావాలి కదా అని చెప్పేసి అంటున్నా నేను. అవునవును మేడం. 2,25 చెప్తున్నామండి.
ఇప్పుడు హౌస్ మేడం గారు హౌస్ అడ్రస్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు? లాల్పురం అండి, మన చిలకలూరుపేట హైవే పక్కన. చిలకలూరుపేట హైవే ఉంది. హైవే ఉంది, హైవే పక్కనే వస్తుంది లాల్పురం. లాల్పురం గుంటూరు సిటీలో లాల్పురం. గుంటూరు సిటీలో లాల్పురం ఏరియాలో ఈ హౌస్ ఉంది, అంతేనా మేడం? అవునవును. ఓకే, ఎంత చెప్తున్నారు కాస్ట్? ఏంటిది రేటు ఎంత చెప్తున్నారు హౌస్ రేటు మేడం? రేట్ 2,25,00,000 చెప్తున్నాను. మాకు అయిన ఖర్చే అంతే. ఓకే, మీకు టోటల్ గా 2,25,00,000 మీకు హౌస్ కాస్ట్ అయింది. మీరు అదే రేట్ కి ఇచ్చేస్తారు, రేట్ కూడా. అవునవును, మన అవసరం కదా, ఊరు వెళ్ళాలి కాబట్టి ఇస్తాం. అదే మీ అవసరం కాబట్టి అదే రేట్ గా ఇచ్చేస్తారు మీరు. 2,25,00,000 ఇచ్చేస్తారు హౌస్ మీరు. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ.